మార్నింగ్ మీ అందరికి గుడ్ మార్నింగ్ చెప్పేస్తూ కాజల్ ఇంకా చేతు వచ్చేసారు. పాపం నిన్న ఒంట్లో బాగాలేదు, అందుకే సరిగ్గా మాట్లాడనివ్వలేదు. కానీ ఇవాళ ఒంట్లో బాగుందంట. అసలు రాగానే కాజల్ నాకు ఒంట్లో బాగుంది, నన్ను మాట్లాడనివ్వు అలా అని రిక్వెస్ట్ చేసుకున్నాడు చేతు. అలాంటి పరిస్థితి వచ్చింది నాకు నిజంగా చెప్పాలి అంటే. మస్తు టైం పాస్ చరిత్రలోనే అలాంటి పరిస్థితి తను సొంతం చేసుకున్నటువంటి చేతు. సరే ఆ విషయం పక్కన పెడితే ఇలా సాటర్డే ఎవరు ఏ డే కోసం వెయిట్ చేసినా వెయిట్ చేయకపోయినా ఈ డే కోసం మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ డే హాలిడే వస్తుంది. ఇవాళ నైట్ బేవత్సంగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక రీజన్ అయితే, స్కూల్ పిల్లలందరికీ రెండో రీజన్ వైట్ డ్రెస్ వేసుకోవచ్చు, హెడ్ బాత్ చేయొచ్చు అని చెప్పేసి, ఆడవాళ్ళందరికీ మూడో రీజన్ మా ఆయన ఎక్కడికైనా తీసుకెళ్తాడు అని చెప్పేసి, మాలాంటి వాళ్ళందరికీ ఇంకొక రీజన్ ఏంటంటే సూపర్ గా సర్ప్రైజింగ్ చేస్తూ మస్తు టైం పాస్ చేయొచ్చు అని చెప్పేసి. నా విషయానికి వస్తే సాటర్డే ఎందుకు ఇష్టమో తెలుసా? చెప్తాను. బట్ కాజల్ నీకు సాటర్డే అంటే ఎందుకు ఇష్టం? నీ మాటలు నేను అనుకుంటా ఒక సినిమాలో శ్రీలక్ష్మి గారికి మాటలు రావు, ఆపరేషన్ అవ్వగానే మాటలు రాగానే చిన్నప్పటి నుంచి మాట్లాడాలనుకున్నది కూడా మాట్లాడేస్తారు కదా, అట్లా చేయదు. స్టార్ట్ చేయగానే కట్ చేస్తాడు, మాట్లాడేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి చెప్పారు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి, అలాగే ఛాన్స్ దొరికినప్పుడే మాట్లాడాలి, లేకపోతే కాజల్ తొక్కేసి మాట్లాడలేదు. అందుకని చెప్పేసి నేను చెప్పాలనుకున్నా చెప్పేసి. ఆహా, నా చెవులకి ఎంత వినసొంపుగా ఉందో. నేను చేతుని తక్కేస్తున్నా అంట. ఈ మధ్య నాలకే లడ్డుగా అవుతుంది కదా, సో ఈజీ అయిపోయింది కాదు. నీ లెక్క లడ్డుగా నా సైజ్ ఏంటి, నీ సైజ్ ఏంటి చూసి మాట్లాడు చేతు. అవును, నాది కొంచెం 5'7", ఇది 5'4", అంతే. కాదు, నువ్వు చాలా డ్రమ్లా ఉంటావు. ఎలా ఉన్నావు కూడా మస్తు టైం పాస్ ఇస్తున్నామా లేదా అనేది పాయింట్. ఓకే, సర్ప్రైజింగ్ సాటర్డే స్టార్ట్ అయిపోయింది. మస్తు టైం పాస్ లో చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళకి మనం కాల్ చేస్తాం. ఎలా కాల్ చేస్తాం? సర్ప్రైజింగ్ గా కాల్ చేస్తాం, ప్రాంక్ చేయడానికి ప్రయత్నిస్తాం, ఆ తర్వాత సర్ప్రైజ్ చేస్తాం. కొన్నిసార్లు మేము సర్ప్రైజ్ అవుతాం, కొన్నిసార్లు వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు. మరి ఇవాళ మన సాటర్డే సర్ప్రైజింగ్ గా మస్తు టైం పాస్ లో మేము సర్ప్రైజ్ అవుతామా, వాళ్ళు సర్ప్రైజ్ అవుతారా చూస్తున్నా. మీరు సర్ప్రైజ్ అవుతారా తెలియాలంటే ఫస్ట్ కాలర్ కి కాల్ చేయాల్సిందే. ఎస్, ఫస్ట్ మనం కాల్ చేస్తున్నాం, ఎవరికో తెలియదు. ఫస్ట్ అయితే ప్రాంక్ కాల్ తో చేస్తాం కదా, అట్లాగే స్టార్ట్ చేస్తున్నాము. ఎస్, సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్. హలో మేడం, నమస్తే మేడం. రొయ్యలు ఆర్డర్ చేశారు మేడం, రొయ్యలు తీసుకురమ్మంటారా? హలో, హాయ్ అండి, వెల్కమ్ టు మస్తు టైం పాస్. హాయ్, మీ పేరేంటి? గుర్తుపెట్టేసా? సూపర్ గుర్తుపెట్టారు, అసలు అద్దరిపోయింది. అసలు ఎవరు మాట్లాడేది? సుకన్య. ఎక్కడ నుంచి సుకన్య? నేను జిత్తిగా. ఎక్కడ? జిత్తిగా తణుకు దగ్గర. అన్నట్టు జిత్తిగా. రే సత్తిగా, జిత్తిగా బాగుంది మీ ఊరి పేరు. మస్తు టైం పాస్ చరిత్రలో ఫర్ ది ఫస్ట్ టైం నా వాయిస్ ఇలా వినగానే గుర్తుపట్టేశారు. డైలీ రెగ్యులర్ గా చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్ సుకన్య. ఉంటది, కాల్ చేస్తారనుకుని ఈరోజే తెచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసి చేతుకేమో నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాక అట్లా మాట్లాడేసరికి ఓ మోడ్యులేషన్, ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏంటంటే అంటాడు కదా, అదేమి వాళ్ళ వర్కౌట్ కాలేదన్నమాట. అందుకే ప్రాంక్ కాల్ కూడా వర్కౌట్ కాలేదు చేతుకి. డైలీ చూస్తున్నాము, ఎప్పుడు రాంగ్ కాల్స్ రాలేదు, ఇదే అనుకున్నాను. ఓ సూపర్. నాకు డౌట్ సుకన్య, రొయ్యలు అనగానే ఎలా కనిపెట్టేస్తావు సుకన్య? వాయిస్ కనిపించింది, వాయిస్ గుర్తుపెట్టి నేను డైలీ చూస్తున్నాను కదా, మాత్రం గుర్తుపెట్టబెట్టింది కదా. అంతే కదా సుకన్య, సో స్వీట్ ఆఫ్ యూ. ఏం చేస్తుంటావు సుకన్య? నేను హౌస్ వైఫ్, ఎంటర్ ఉంది, అమ్మాయి మ్యారేజ్ చేస్తారు. వెరీ గుడ్. ఎలా ఉన్నారు మీ ఆయన? వీక్ లో ఒక్కొక్కరికి ఉంది. మీ ఆయన మంచిగా ఉన్నాడా? ఏం చేస్తుంటారు మీ ఆయన సుకన్య? మీ ఆయన దుబాయ్లో ఉంటారు. ఓహో, ఏం చేస్తుంటారు దుబాయ్ లో? తెలీదు. అయ్యో, మీరేం చేస్తున్నారో మాకు తెలుసు. కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారో మాకు తెలుసుగా. నేను మీతో మాట్లాడుతున్నాను. ఎగ్జాక్ట్లీ. దుబాయ్ లో ఉన్న మీ ఆయనకి ఏమైనా చెప్పాలంటే, మీరు ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? చెప్పండి మీరే. దుబాయ్ లో కూడా మన షో చూస్తూ ఉంటారు. ఏం పేరు మీ ఆయన పేరు? సురేష్ రెడ్డి. దుబాయ్ లో ఉన్న సురేష్ రెడ్డి దానికి మాది హాయ్ చెప్తుంది. మీది అమ్మాయిలతో ఒరే రెడ్డిగా అని చెప్తుంది కదా క్యాథరిన్, అలా చెప్పు. ఇది చాలు. ఎంత సిగ్గుపడుతున్నావు అసలు.
బాగుంది గౌరవించాలి. సాటర్డే సర్ప్రైజింగ్ సాటర్డే రోజు నీకు ఇలా మస్తు టైం పాస్ నుంచి చైతు కాజల్ దగ్గర నుంచి కాల్ రావడం ఎలా అనిపిస్తుంది? చాలా నచ్చింది, చాలా సర్ప్రైజ్ దా? ఓ చాలా చాలా నచ్చింది. సర్ప్రైజ్ అనగా ఓ అంట నీ ఎక్స్ప్రెషన్ భలే ఉంది. సో ఈ సర్ప్రైజింగ్ జస్ట్ నిన్న పెట్టిన హాయిని రోజుల్లో పెట్టాను వస్తుంది అసలు అనుకున్నాను. మేము అంతే ఇట్లా మీరు ఇలా మిస్ కాల్ ఇవ్వడం ఇలా మెసేజ్ చేయడం చాలు, మేము ఇట్లా కాల్ చేస్తాం, ఇట్లా సర్ప్రైజ్ చేస్తాం. అందరికి ఉండొచ్చు సుకన్య, దుబాయ్ లో ఎవరైతే హస్బెండ్స్ ఉంటారో వాళ్ళ వైఫ్ కి అద్భుతమైన అవకాశం లభిస్తుంది. అబ్బా ఏం కాదు, అందరికీ వస్తుంది. కొంతమంది పార్టీ చాలా బాగా పెడతావు. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్మైల్ సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చైతు నువ్వు కూడా చేస్తూ బాగా చేస్తావు. థ్యాంక్ యూ వెరీ మచ్. యాంకరింగే కదా, ఇంకేమైనా చేస్తావేంటి? ఏమైనా చేస్తా. పార్ట్ టైం ఇంకా చాలా జాబ్స్ చేస్తుంటాడులే. అవును. దాని గురించి నీకు ఎక్కడ తెలిసిపోయిందో, దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నావు అని కంగారు పడుతున్నాడు. నవ్వేసే జోకేస్తాగా నవ్వే. ఆల్రెడీ నవ్వుతున్నారు అందరూ. నువ్వు నవ్వు. అదిగో నువ్వు నవ్వమన్నాక నవ్వుకుంటూ ఉంటానని చెప్పి అసలే స్మైలింగ్ కాజల్ ఇక్కడ. సుకన్య సర్ప్రైజ్ అయినావు, మేము సర్ప్రైజ్, మేము ఖుష్ నువ్వు ఖుష్. ఈ సందర్భంగా ఒక పాట పాడొచ్చు కదా? పాట ఇప్పుడు రావట్లేదు. సరే కాజల్ ని పాడమని అడుగుదాం. కాజల్ పాట పాడు. మహేష్ బాబు సాంగ్ పాడవా? ఏంటి మహేష్ బాబు సాంగ్స్ ఏదైనా. ఏం సాంగ్? ఏదైనా మహేష్ బాబు పాట పాడవా సుకన్య కోసం? మహేష్ బాబు పాట. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా ఓ నాకు చాలా నా గురించి పాడి చాలా థ్యాంక్స్. అండ్ రోజు నువ్వు మీ ఆయన కోసం ఇదే పాట పాడుకుంటూ ఉంటావు, పిలిచినా రానంటావా, దుబాయ్ నుంచి రావా ఒక్కసారి అని. చాలా ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ us. Bye bye. బాయ్ సుకన్య. హాయ్ ఎంత ఎక్సైటింగ్ గా చెప్పిందో, బాయ్ చాలా డల్ గా బాయ్ అని చెప్పేసి అంటుంది. నాట్ టు వరీ అండి, మళ్ళీ రిజిస్టర్ చేసుకోండి, మళ్ళీ కాల్ చేస్తుంటాం కదా. అట్లాగే చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా ఈ సర్ప్రైజింగ్ సాటర్డే రోజున. ఇట్లాగే బ్యాక్ టు బ్యాక్ చాలా మంది కాల్ చేసి సర్ప్రైజింగ్ చేద్దాం. దానికన్నా ముందు కాజల్, నువ్వు నాకు ఇన్ని పైసలు ఎక్స్ట్రా ఇవ్వలేదు తెలుసా? నువ్వు పాడిన ప్రతి దానికి లిరిక్స్ పక్క నుంచి అందిస్తూ ఉంటాను. అసిస్టెంట్ కింద నువ్వు నాకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే మంచి ఖుషి అయిపోతానబ్బా. అసిస్టెంట్ లా ఉండు, నాకు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు డబ్బులు ఇస్తా. మూడు వచ్చినప్పుడే పక్కన వాళ్ళకి మూడు రావాలి, అంటే మీకు మూడు వచ్చినప్పుడు నాకు మూడు రావాలి కదండి. అవును చైతు, ఎవరికి టీ కావాలంటే వాళ్ళు తాగుతారు, తాగాలనిపించినప్పుడే తాగుతారు. అర్థమైందా? అర్థం కాదా? అయితే కాల్ చేయి. నెక్స్ట్ చాలా మందికి సర్ప్రైజ్ చేయాలి. అర్థమైంది కదా మీకు? అర్థమైంది. మీరు చాలా షార్ప్, మీరు నా టైపే. చైతుకి మాత్రం అర్థం కాదు. ముద్ద పప్పు ఓకే వేసుకుని తింటే సూపర్ ఉంటది. నెక్స్ట్ కాల్. హలో నమస్తే అండి. హలో 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 నమస్తే అండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు తెలుసుకోవచ్చా? మీతో మాట్లాడడానికండి. హలో హలో మీ పేరు తెలుసుకోవచ్చా అండి? మీతో మాట్లాడడానికండి. బీరకాయ అంటే పేరు బీరకాయ. ఆ? ప్రసాద్. ప్రసాద్ గారు నమస్తే అండి, మేము ఎంటీపీ నుంచి మాట్లాడుతున్నామండి. ఎంటీపీ అండి, ఎంటీపీ. మీరు ఉండేది ఎక్కడండి? ఏ ఊరు? మేము యాక్చువల్ గా హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. రియల్ ఎస్టేట్ ఇప్పుడు చాలా భూమ్ లో ఉంది కదండి, అందుకే మేము ఫ్రీగా మీకు ఫ్లాట్స్ ఇవ్వడానికి కాల్ చేసాం అనమాట. కాకపోతే కండిషన్ సప్లై ఒక స్టార్ మార్క్ ఉంది. ఆ ఫ్రీగా ఫ్లాట్ కావాలంటే మీరు ఒక ఫ్లాట్ కొనాలన్నమాట. అండ్ ఆ ఫ్లాట్ కి 50% డిస్కౌంట్ కూడా ఇస్తాం. ఏంటండి అడ్రస్ చెప్తారండి ఇప్పుడు? మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? మీరు వస్తారా మమ్మల్ని రమ్మంటారా? ఓకే ఖచ్చితంగా అండి. మేము యాక్చువల్ గా టూర్ మీద ఇప్పుడు వచ్చేది ఉంది. సో మీది ఏ ఊరండి? అర్థం కాలేదండి. చిరతపూడి. చిరతపూడి ఏ సైడ్ వస్తుందండి ఇది? చిరతపూడి అమలాపురం. అమలాపురమా? ఓకే ఓకే. మీకు సొంత ఇల్లు ఉందా అండి? లేదండి.
సొంత ఇల్లు లేదా? అయితే సూపర్ అండి. సొంత ఇల్లు లేని వాళ్ళకి ఇంకొక ఎక్స్ట్రా అడిషనల్ 25% డిస్కౌంట్ ఇస్తున్నామండి మేము. ఎంత అంటే 25% కట్టాలండి. అంటే 100 రూపాయలకి మీరు 25 రూపాయలే కట్టాల్సింది. సరేనండి. అవునండి. సో ఈ అద్భుతమైన ఆఫర్ మీకు సొంత ఇల్లు లేనందుకేనండి. అవుతుంది. మీలాంటి సొంత ఇల్లు లేని వాళ్ళందరూ ఒక ఇంటి వాళ్ళు అవ్వాలనేది మా ఆశయం. సరే చెప్పండి. సరే అండి. మీరు ఏం చేస్తూ ఉంటారండి? హోటల్ అండి. ఏంటండి? హోటలా? హోటల్ బిజినెస్ అండి? బిజినెస్ అంటే మామూలు చిన్నగా అండి, చిన్నదండి. ఓ సూపర్ అండి. అంటే టిఫిన్ సెంటరా అండి? ఏం టిఫిన్స్ ఉంటాయండి అక్కడ? రొట్టు ఇడ్లీ అంతేనండి. ఓ రొట్టె ఇడ్లీ. సో మీరు ఈ ఫ్లాట్ కొన్నాక మీకు ఇంకా అదృష్టం కూడా బాగా కలిసి వస్తుందండి. రొట్టె ఇడ్లీతో పాటు దోశ, ఉప్మా, పొంగల్, పూరి ఇట్లాంటివన్నీ కూడా మీరు పెడతారండి. సరేనండి. అవునండి. ఎందుకంటే మా రియల్ ఎస్టేట్ బిజినెస్ అందరికి చాలా లక్కీ కూడా అండి. నేను కూడా అసలు రిసెప్షనిస్ట్ గా జాయిన్ అయ్యానండి ఈ కంపెనీలో. తర్వాత మా ఎండి నన్ను పెళ్లి చేసుకున్నారండి. సో ఇప్పుడు నేనే ఓనర్ అయిపోయాను అనమాట. కొంతమంది సెలెక్టెడ్ కాలర్స్ కి మాత్రమే నేను కాల్ చేస్తూ ఉంటాను. సో ప్రసాద్ గారు, సో దీనికి మీరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కాబట్టి మీ పేరు ఫ్రీజ్ చేసుకోమంటారా? దీనికి మీరు ముందు 10,000 కడితే చాలండి. ఒకసారి దీనికి మీరు ముందు 10,000 కడితే చాలు. ఒకసారి ఎవరు సార్ ఫ్లాట్ కావాలా ఈ కావాలని అడుగుతున్నట్టు సార్. హలో 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 హాయ్ అండి. మీ పేరేంటి? మేము ఈటీవీ ప్లస్ నుంచి కాజల్ ఇంకా చైతు కాల్ చేస్తున్నాం. మస్త్ టైం పాస్ నుంచి. చెప్పండి. ఈటీవీ ప్లస్ నుంచి షో నుంచి కాల్ చేసాం. నువ్వు రిజిస్టర్ చేసుకున్నావు కదా, అందుకని ఫోన్ చేసాం. సరదాగా ఆట పట్టిద్దామని. ఆట పట్టించడానికి అలా మాట్లాడింది కాజల్. ఎలా ఫీల్ అయ్యావు? నిజంగా ఇట్లాంటి కాల్ వస్తే ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు కాల్ చేస్తే కొంటావా ప్లాట్? లేదు. లేదా? చక్కగా నీ రొట్టె దోశ వ్యాపారం మంచిగా జరగాలని కోరుకుంటున్నాం బాబాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో జాయిన్ అయినందుకు, మాట్లాడినందుకు. ఓకే బాయ్ బాయ్ బాయ్. సక్సెస్ఫుల్ గా ప్రాంక్ కాల్ చేశారు. ఇందాక చైతు కాల్ చేయలేకపోయాడు ప్రాంక్ కాల్, కానీ కాజల్ చేసింది. అయితే కాజల్, ఈ ప్రాంక్ కాల్ లో నాకు తెలిసింది ఏంటంటే నీ మొహానికి మ్యాథ్స్ లెక్కలు రావు అని చెప్పేసి. ఏ చేతు? 100 లో 25% అంటే ఎంత? అందుకే 25 రూపాయలు కట్టాలా? ఆల్రెడీ 50% డిస్కౌంట్ ఇచ్చాను. అందులో మళ్ళీ 25% కవరింగ్ వద్దు కాజల్. కవరింగ్ కాదు, వినడు పెట్టడు. సర్ప్రైజింగ్ సాటర్డేలో అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నారు. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ అరే నాకు కూడా సర్ప్రైజింగ్ కాల్ వస్తే బాగుండు సర్ప్రైజింగ్ సాటర్డే అనుకున్న వాళ్ళు మీరు రిజిస్టర్ చేసుకోండి. ముందు ఇక్కడ కనిపిస్తుంది కదా నంబర్ 7732073321. ఈ నంబర్ కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, లేదా ఫేస్బుక్ లో మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ మీ ఇన్బాక్స్ లో మీ డీటెయిల్స్ అన్ని కూడా మెసేజ్ పంపించేసినా కానీ మేము కాల్ చేస్తాము. హ్యాపీగా కనెక్ట్ అయిపోవచ్చు. అండ్ ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డే కాబట్టి బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్ చేసేద్దాం. నెక్స్ట్ కాలర్ కి కాల్ చేస్తాం. చాలా మంది మిస్ కాల్స్ ఇస్తూ ఉన్నారు, వాళ్ళకి మనం కాల్ చేసి సర్ప్రైజ్ చేస్తాము. సో నెక్స్ట్ కాలర్ కి వి కాలింగ్. ఎవరు ఏంటి డీటెయిల్స్ అన్ని మాకేం తెలియదు. కాల్ చేయడం, ప్రాంక్ చేయడం, సర్ప్రైజ్ చేయడం అది మాత్రం మాకు తెలుసు. ఈ రోజు స్పెషల్లీ సాటర్డే కాబట్టి. హలో మేడం, నమస్తే మేడం. హలో మేడం నమస్తే మేడం. హలో మేడం వినిపిస్తుందా మేడం నా వాయిస్? మేడం నమస్తే మేడం. ఎవరు? మేడం నా పేరు కార్తిక్ మేడం. మేడం మీ బంగారానికి మెరుగు పెడతాం మేడం, మీ ఇంటికి రమ్మంటారా? పవన్ కొడతాను ఇక్కడే. హలో అమ్మో ఏ రేంజ్ లో తిట్టేసింది బాబాయ్. నీ కాళ్ళు చేతులు ఎరగొడతాను రప్పడే. కాలు చేతులు ఎరగొడతా అందా? నేను బంగారానికి మెరుగు పెడతా, మళ్ళీ కాల్ చేస్తా. నా కాలు చేతులు మీరు ఎరగొట్టండి, మీ బంగారానికి నేను మెరుగు పెడతా పెట్టాయి అని పెట్టేసింది. ఈ పేరు ఏమై ఉంటది? సింధు. ఎందుకు సింధు? హాయ్ రే హాయ్ జామ్ పండు రే. అందులో అమ్మాయి పేరు సింధు. అమ్మాయి కూడా రఫ్ అండ్ టఫ్ లా ఉండేది అందుకని.
అంటే నమ్మేశారు, ప్రాంక్ కాల్ సక్సెస్ఫుల్ అయిపోయింది, అందుకే ఫోన్ ఎత్తట్లేదు. బాగా బిజీ ఉన్నట్టున్నారు అలా. లేదు బాగా బిజీ ఉన్నట్టున్నారు, అందుకే మనం మేడం గారిని పక్కన పెట్టేసి నెక్స్ట్ కాలర్ కి కాల్ చేద్దాం, ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా. సో సర్ప్రైజింగ్ సాటర్డేస్ అందరినీ సర్ప్రైజ్ చేయాలి, మాక్సిమం పీపుల్ సర్ప్రైజ్ చేయాలి, కాబట్టి నెక్స్ట్ మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఇంకొక పర్సన్ కి కాల్ చేస్తున్నాం. హలో 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 నమస్తే మేడం. హలో 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 నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. ఇంటింటా పిన్నిస్లు అని మేము ఒక చిన్న షాప్ పెడుతున్నామండి, మొబైల్ షాప్. హలో చెప్పండి. ఇంటింటా పిన్నిస్లు అని మేము చిన్న మొబైల్ షాప్ పెడుతున్నాం అండి. ఓకే. సో ప్రతి ఇంటికి వచ్చి మేము సేఫ్టీ పిన్స్, అదే తర్వాత క్లిప్స్ ఇవన్నీ అమ్ముతాం మేడం. సో దీని గురించి ఫస్ట్ సర్వే చేద్దాము, క్లిక్ అవుతుందా క్లిక్ అవ్వదా, ఇలాంటి షాప్ మీరు ఎంకరేజ్ చేస్తారా లేదా అని ఒకసారి కనుక్కుందామని అందరికి కాల్ చేస్తున్నాం అనమాట. సో మీరు జనరల్ గా ఎలాంటి క్లిప్స్ యూస్ చేస్తారండి? ఏంటిది? ఎలాంటి క్లిప్స్ యూస్ చేస్తారు? సేఫ్టీ పిన్స్ యూస్ చేస్తారా, హెయిర్ పిన్స్ యూస్ చేస్తారా? అసలు క్లిప్లే పెట్టుకుందా? అవునా, రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటారా? ఓ బాగా. ఓ ఎలాంటి రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటారు? పల్చగా ఉన్నవా, లావుగా ఉన్నవా, ఇంకా ఎక్కువ లావుగా ఉన్నవా, ఎలాంటివి? నాకు నచ్చినవి. మీకు ఎలాంటివి నచ్చుతాయి? చూసి మీ దగ్గర ఇప్పటి వరకు ఎలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి? చూసి ఫోటో తీసి వాట్సాప్ పంపించండి. అవునా అండి, సరే. అయితే ఇట్లాంటి బిజినెస్ పెట్టుకుంటే క్లిక్ అయిద్దంటారా? ఏమో అదృష్టం అంటే తీసుకోండి. ఓకే. మీరు శారీ కట్టుకుంటారా? కరెక్టా. మరి శారీకి సేఫ్టీ పిన్స్ యూస్ చేస్తారు కదండి. సేఫ్టీ పిన్స్ యూజ్ చేస్తారు, లేకపోతే సైడ్ పిన్స్ యూజ్ చేస్తారు, తెలీదా? అదే అన్ని రకాల పిన్స్ యూస్ చేస్తారు కదా. అంటే కుచ్చుళ్ళ దగ్గర ఒక డిజైన్ పిన్స్ పెడతారు కదండి. అవునవును. ఈ వాయిస్ ఇక్కడ వినట్టుంది, టీవీలో ఎక్కడో ఉందా అండి? వినిపించిందండి, ఎక్కడో వినట్టు గుర్తుంది. హలో, చాలా మంది చెప్తూ ఉంటారండి. మా అన్నయ్య మాట్లాడతారు ఒకసారి. మేడం నమస్తే మేడం. నమస్తే శేఖర్ గారు. మస్తు టైం పాస్. మీ పేరేంటి? థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. వాట్స్ యువర్ నేమ్? దేవిక. దేవిక, ఎక్కడి నుంచి? ఎవరు? అసలు ఈ వాయిస్ గుర్తుపెట్టుకుంటారా చెప్పు. అందరంటావా? రోజు షోస్ చూస్తున్నాను, ఆ మాత్రం తెలీదా నువ్వు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తావు, ఎలా ట్రీట్ చేస్తావు అని? సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిక. ఊరేంటో చెప్పలేదు. చెప్పండి దేవిక. బాగున్నా చేతులు? చాలా బాగున్నాను దేవిక గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. విజయవాడ మా ఊరే, మొన్న వచ్చాం మేము ఇద్దరం. అవునా? అంటే 2 వారాలు అయిపోయిందిలే. 2 రండి. వస్తాం, తప్పకుండా. ఎక్కడ విజయవాడలో మీది? విజయవాడ కాదు, విజయవాడ దగ్గర మీకు తెలియదు అని చెప్పేసి విజయవాడ అన్నా. అచ్చా, ఓకే. ఎవరో చెప్పు, తెలుసేమో. విజయవాడ దగ్గర అవనిగడ్డ ఎందుకు తెలియదండి? అవనిగడ్డ పక్కనే కోడూరు కూడా ఉంది. కోడూరు హంసల్ చాలా ఫేమస్. నాకు తెలుసు కదా, మాకు విజయవాడ పక్కన ఊర్లన్నీ తెలుసండి. విజయవాడ పక్కన ఫస్ట్ టైం పాస్ వచ్చాక అన్ని ఊర్లు తెలుసు. అయితే పుష్కరాలు స్టార్ట్ అవుతుంది కదా, రండి తీసుకెళ్తాను. వచ్చే ప్లాన్ అయితే ఉంది, పక్కా వస్తాం. అందరూ ఫోన్ చేసి రమ్మంటున్నారు, తప్పకుండా వస్తాం, మిమ్మల్ని కూడా కలుస్తాం వచ్చి. ఓకే. నెంబర్ తెలుసా? ఎలా కలుస్తారు? ఈ నెంబర్ ఎలా తెలుసు? మీకు కాల్ చేసాం, నెంబర్ తెలుసు కాబట్టి కాల్ చేసాం కదా. నంబర్ తెలుస్తుంది కదా. అలా ఉంటారా? మాట్లాడితే ఎలా అండి? అంటే మీరు ఇప్పుడు కాల్ చేస్తారు, తర్వాత మర్చిపోతారు కదా. సర్లే ఏదో కావాలి చేసి మర్చిపోయింది, కాజీ గుర్తు పెట్టుకుంటుంది. ఖచ్చితంగా గుర్తు పెట్టుకుని వస్తాం. ఓకే, ఇలాగే అంటాను. సరే ఎనీవేస్ థాంక్స్. అలా మాట అన్నారు కదా, చాలా తృప్త. రాకపోతే వేసేసేయండి అంతే. ఇంకా ఓకే. ఏంటి? రాకపోతే వేసేసేయండి, మీ ఇష్టం అంతే.
వేసేస్తా ఈటీవీ ప్రెస్ మరి వేసేస్తా. అది పుష్కరాలకి అయితే తప్పకుండా వస్తాం. ఓకే, సరే తప్పకుండా రండి, కాల్ చేయండి, మీ దగ్గరికి తీసుకెళ్తాను. ఓకే సో మచ్. చాలా థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ us దేవిక. థ్యాంక్ యూ బాయ్ చైతు, బాయ్. బాయ్ బాయ్ దేవిక, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. వెల్ దట్ వాస్ దేవిక ఫ్రమ్ అవనిగడ్డ కానివ్వండి, కందగడ్డ కానివ్వండి, కోడూరు కానివ్వండి, ఏ ఊరైనా సరే మీరు మా షోలో జాయిన్ అయిపోవచ్చు. కింద కనిపిస్తున్న నెంబర్కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేయండి, మేము కాల్ చేస్తాం. అలా ఇప్పుడు సర్ప్రైజింగ్ సాటర్డేలో నెక్స్ట్ మనం కాల్ చేసి సర్ప్రైజ్ చేయబోతుంది ఎవరిని అంటే తెలీదు, ఎందుకంటే మిస్డ్ కాల్ ఇచ్చిన వాళ్ళకి కాల్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఎవరికి కాల్ చేస్తున్నాం మాట్లాడాక తెలుస్తుంది. హలో సార్, నమస్తే సార్. సార్ మీ పేరు తెలుసుకోవచ్చా సార్? ఎందుకు? సార్ మేము బ్యాంక్ అకౌంట్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్తారా సార్ కొంచెం? ఎందుకు? మీ ఏటీఎం కార్డ్ లో కొంచెం మనీ ఎక్స్ట్రా డెబిట్ అవడం జరిగింది సార్. క్రెడిట్ డెబిట్ కార్డు. రాంగ్ నంబర్. రాంగ్ నెంబర్ కాదు సార్. సార్ హలో, హలో, కరెక్ట్ నెంబరే సార్. ఈ నెంబరే మీరు బ్యాంక్ లో రిజిస్టర్ చేసుకున్నారు సార్. సార్ మీ పేరు సార్? అలా ఏం చెప్పరు. చెప్పురునా సార్ మీ పేరు? చెప్పురు సార్. నా పేరు కార్తిక్ సార్. మళ్ళీ నమ్మేసిండ్రు. ఇప్పుడు కాల్ చేసి రివీల్ చేద్దాం. ఓకే, చెప్పురు సార్ కి మళ్ళీ కాల్ చేద్దాం. అలా ఏం చెప్పరు అన్నారు. మాకు చెప్పురు అన్నట్టు వినిపిస్తూ ఉంటది, ఎందుకంటే ప్రాంక్ కాల్ కదా. హలో, హలో, నమస్తే అండి, మేము మస్తు టైం పాస్ నుంచి మాట్లాడుతున్నాం. అప్పుడే బ్యాంక్ అని మీరే ఫోన్ చేయండి. కాజల్ ఇంకా చైతు. ఆయన అడిగింది అదే, అప్పుడు మీరేనా బ్యాంక్? అవునా? ఇందాక కూడా మీరే సార్ బ్యాంక్ అని ఫోన్ చేసింది. మీ పేరు? జగదీష్ అని. జగదీష్, ఎక్కడి నుంచి? ఇక్కడ కర్ణాటక, బెంగళూరు. సో మస్తు టైం పాస్ లో ప్రాంక్ కాల్ చేసి అలా సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పేసి అలా చేయడం జరిగింది. ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదా, అందుకే సర్ప్రైజ్ చేస్తున్నాం. సర్ప్రైజ్ డా ఛానల్ నుంచి చేస్తున్నాను, మీరు ఏదో పెట్టారు. ఛాలెంజ్ చేసినారు, ఈ రోజు సర్ప్రైజ్ చేసినాం. అంటే లేట్ గా అయినా లేటెస్ట్ గా చేస్తాం అన్నమాట. అందుకే బ్యాంక్ అకౌంట్ నుంచి చాలా సంతోషం అవుతుంది నాకు, చాలా హ్యాపీగా ఉంది. సూపర్ 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 హ్యాపీ కదా, మాకు అదే కావాల్సింది. ఎలా ఉన్నారా మీరు ఇప్పుడు? ఇద్దరం చాలా బాగున్నాం. ఏం చేస్తుంటావు బెంగళూరులో? ఎంకామ్ చేస్తున్నాను. ఎంకామ్ చేస్తున్నావా? ఇంతకీ నీది ఏ ఊరు? అవును. స్లాంగ్ వింటుంటే ఏడో తెలిసిన స్లాంగ్ లా ఉంది. ఏ ఊరు మీది? మాది వచ్చి ఇక్కడ కర్ణాటకనే. మాది కర్ణాటక. అక్కడేనా? బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ కర్ణాటకనా? బార్న్ ఇక్కడే, బర్త్ ప్లేస్ ఇక్కడే. ఓ సూపర్. కాదు, మీరు కర్ణాటక కాబట్టి మీది, మాకు ఒక కన్నడ మాట చెప్పండి, నేర్పించండి. ఒక కన్నడ మాట నేర్పించండి. కన్నడ భాషలో ఏదైనా కన్నడనా? నేర్చుకుంటుంది. గుత్తాయిత్రా. కొత్త ఇత్త. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? చెన్నైదా అంటే చెన్నైదా? బాగున్నారా? తెలియంది. టీ తాగారా? ఏమనాలి? టీ తాగారా? టీ కుడుదురా అంట. టీ కుడుదురా. టీ కుడుదురా. కుడదరా. కుడుదురా. కుడుదురా. టీ కుడుదురా. టీ కుడుదురా అంట. ఎన్ని టీ కుడుదురు? బేకు. టీ బేకా? బేక్ బేక్. బేకుదు. సూపర్ బాబాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మా షోలో జాయిన్ అయినందుకు. అండ్ నువ్వు హ్యాపీ, మేము హ్యాపీ. ప్రభాస్ కి పెద్ద ఫ్యాన్. ప్రభాస్ అన్నకి ఆగిపోతుంది. ప్రభాస్ కి నీ తరపు నుంచి, మా తరపు నుంచి, ప్రభాస్ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి కూడా స్పెషల్ హాయ్ చెప్తూ బాహుబలి 2 కోసం వెయిటింగ్ అని వెయిట్ చెప్పి చేస్తున్నాం. బాహుబలి 2 కి వెయిట్ చేస్తున్నాం. రీసెంట్ గా బాహుబలి 1 రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. నేను బాహుబలి 1 ని 30 టైమ్స్ చూసాను. 30 టైమ్స్ అయినా, మేము 50-60 టైమ్స్ కూడా చూసాం తెలుసా. ఇంకా చూడాలనిపిస్తా ఉంది. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే మూవీ అది. అది కళపేడ వారం కదా, ఇంకా చాలా నచ్చుతుంది. నేను నాలాగే ఉంటాడు సేమ్. కాపీ పేస్ట్. సేమ్ నాలాగే ఉంటాడు కాలకే ప్రభాకర్ భయ్య. అదేం లేదు, ఏం లేదు. చలో, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ మాతో మాట్లాడినందుకు. ఓకేనా? ఒక నిమిషం, మా ఫ్రెండ్ కి ప్రాంక్ కాల్ చేస్తారా? తప్పకుండా, మా వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చండి, మేము చేసేస్తాం. ఓకే ఓకే, థ్యాంక్స్ వెరీ మచ్. కాల్ చేసిన థ్యాంక్స్. ప్లెజర్ అండి, ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్. బాయ్ బాయ్. వావ్, యా థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా, మా ఇద్దరికి కూడా హాయ్ చెప్పినందుకు మీకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ జగదీష్ జగ్గు భాయ్ ఫ్రమ్ బెంగళూరు, కర్ణాటక.
కర్ణాటక అన్నారు కానీ బెంగళూరు అన్నారా? కర్ణాటక బెంగళూరు అన్నారులే కాజల్. అన్నారా? అన్నారు. విన్నావా? అమ్మో విన్నాను తల్లి, మీ చూసిన వాళ్ళు కూడా విన్నారు. ఓకే, ఇప్పుడు ఇటు ఆర్గ్యూ చేశాను ఓపిక. ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డే కాబట్టి చాలా చాలా సర్ప్రైజ్లు ఇవాళ ఎదురవుతూ ఉంటాయి అందరికి, కాజల్ కి, చైతుకి అండ్ మీ అందరికి కూడా. ఏమో మీకే కాల్ చేస్తామేమో, ఎందుకంటే సర్ప్రైజింగ్ సాటర్డేలో అందరికి కాల్ చేసి సర్ప్రైజ్ చేస్తున్నాం, ప్రాంక్ కాల్స్ కూడా చేస్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు ఎవరికి కాల్ చేయబోతున్నాం తెలీదు. మిస్ కాల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ రోజు సర్ప్రైజింగ్ కాల్స్ చేస్తాము. అలా ఇప్పుడు మనం ఇంకోరికి కాల్ చేస్తున్నాము, కాల్ చేసి ప్రాంక్ చేసి సర్ప్రైజ్ చేస్తున్నాం. హలో 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 మేడం, నమస్తే మేడం. మేడం మీ గాజ్ సైజ్ ఎంత మేడం? 24 or 26 మేడం? పెట్టేశారు. మళ్ళీ చేసి రివీల్ చేసేద్దాం. నాకెలా తెలిసి 24 or 26 or 28 గాజుల సైజ్ అని చెప్పి? షాపింగ్ చేసి అలవాటు గాజుల కోసం. అయ్యో మేడం మేము మస్తు టైం పాస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, అందుకని గాజులు అమ్మడానికి కాదు మేడం. ప్లీజ్ ఫోన్ ఎత్తండి, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిస్తాం. లాస్ట్ టైం. హలో హలో చెప్పండి. మేడం మీ గాజ్ సైజ్ ఎంత మేడం? 24 మేడం. మేడం 26 గాజులే ఉన్నాయి మేడం, 24 రాలేదు, తర్వాత ఇప్పిస్తాము. 24 తో అడ్జస్ట్ చేసుకుంటారా? ఓకే 26 తో అడ్జస్ట్ అయిపోండి, కొంచెం లావు అవ్వండి, సరిపోతాయి. ఓకే ఓకే. గుర్తుపట్టేసినట్టున్నారుగా మీ ఎవరో? గుర్తుపట్టేసినట్టున్నారుగా మీ ఎవరో? ఎవరు? చైతు. ఎగ్జాక్ట్లీ. ఈ న్యూ క్లాస్ మస్తు టైం పాస్ నుంచి చైతు కాజల్, వెల్కమ్ టు మస్తు టైం పాస్. మీ పేరు? స్వాతి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమలాపురం. అమలాపురం. ఇందాకే అమలాపురం దగ్గర ఉన్నటువంటి ఊర్లో నుంచి మాట్లాడాం, చిలకపూడి. ఏం చేస్తుంటారు అమలాపురంలో? చదువుకుంటున్నాను. ఏ క్లాస్ చదువుతున్నావు? బీటెక్. బీటెక్ చదువుతూ. నీ వాయిస్ చాలా చిన్న పిల్లలా ఉంది, థ్యాంక్ యూ. అందుకే ఏ క్లాస్ అన్నాడు చైతు. సరే, మస్తు టైం పాస్ కరెక్ట్ అయిపోయి ఎవరికైనా ఏమైనా చెప్పాలా? నీకే హాయ్ చెప్తాం. Thank you very much. నీకు కూడా పెద్ద హాయ్. థ్యాంక్ యూ. ఇలాగే స్టార్ట్ అయిన దగ్గర నుంచి చైతు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. వీక్ లో అంతా అసలు వీక్ లో అన్ని డేస్ లో కల్లా చైతుకి సాటర్డే అంటే చాలా ఇష్టం అంట. నీకు ఏ డే అంటే ఇష్టం? ఫ్రైడే. సండే. సండేనా? హాలిడేనా? కక్క ముక్క తినొచ్చు కాబట్ట. ఏం వండుతారు ఈ సండే మీ ఇంట్లో? చికెన్ ఫ్రైయా కర్రీయా? ఏం వల్ల ఆ కర్రీలో అలా గారెలు అలా పిండిని తీసుకెళ్లి బొక్క పెట్టి నూనెలో వేయించి అలా తీసి గారెలో చికెన్ మాంసం నంచుకొని తింటే ఉంటది. అంతే కదా? అది మిగిలిపోయిన గారెలు బెల్లం చెప్తుంటే నోళ్ళలో కాదు నోరులో నీళ్లు ఊరుతున్నాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో జాయిన్ అయినందుకు. ఓకే బాయ్. బాయ్. చూస్తాం మీరు కూడా మీ ఇంట్లో కోడి కూర చిల్లుగారి వండుకొని ఆ కోడి కూరలో చిల్లుగారి నంచుకొని తినేసి ఆ తర్వాత గారెలు మిగిలిపోతే కోడి కూర అయిపోద్ది కదా. ఆ గారెలు తీసుకొని వెళ్ళి బెల్లం పాకం పెట్టి ఆ పాకంలో వేసి తీసి తింటే ఉంటది. వాటినే బెల్లం గారెలు అంటారు. ఆ పెరుగులో కూడా వేసుకోవచ్చు. ఆ పెరుగు ఆవడ అంటారు. అసలు గారెతో ఏమని చేసుకోవచ్చు. అప్పుడు మీరు హ్యాపీగా సండే రోజు కోడి కూర చిల్లుగారి తింటున్నప్పుడు పాట కూడా పాడుకోవచ్చు అనమాట. కోడి కూర చిల్లుగారి కోరి వడ్డించుకోవే ఒక్కసారి వేస్తే నీ పక్కలోకి దూరి అమలాపురం. అమలాపురంలో ఉన్న నువ్వు డిఎస్పీ కంపోజ్ చేసిన అన్ని సాంగ్స్ పాడేసుకుంటూ అలా సండేని ఎంజాయ్ చేస్తే. అండ్ ఇవాళ సాటర్డే కాబట్టి సర్ప్రైజింగ్ సాటర్డే, అందరికి సర్ప్రైజ్ చేస్తాము. ఇవాళ మస్తు టైం పాస్ లో సర్ప్రైజింగ్ సాటర్డేస్ అంటూ ఎవరెవరైతే రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళకి కాల్ చేస్తున్నాం, సర్ప్రైజ్ చేస్తున్నాం. అలాగే మీ ఫేవరెట్ డే ఏంటి అని కూడా అడుగుతున్నాము. ఇందాక వచ్చేసి మన అమ్మాయి సండే అని చెప్పింది, నాకు వచ్చేసి సాటర్డే. కాజల్ విషయానికి వస్తే చెప్తా, కానీ దానికి రెండు చేద్దాం, కాల్ చేద్దాం, సర్ప్రైజ్ చేద్దాం, సర్ప్రైజ్ అవుదాం. హలో హలో రాజేష్ గారండి? మా చెల్లి ఇచ్చిందండి మీ నంబరు. మా చెల్లిని మొన్న షూటింగ్ తీసుకెళ్లారంట కదా, చాలా థ్యాంక్స్ అండి.
ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా వెళ్ళాలని ఉంది షూటింగ్ కి, నన్ను కూడా తీసుకెళ్ళరా ప్లీజ్. మళ్ళీ ఒకసారి చెప్పండి. నన్ను కూడా షూటింగ్ తీసుకెళ్ళరా, మా చెల్లిని తీసుకెళ్ళినట్టు. ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడ? రాజేంద్రేనా? అవునండి. మొన్న ఎవరు వాళ్ళ సిస్టర్ ఎవరు వచ్చినట్టున్నారు కదా? అవునండి, మా సిస్టరే. ఇంకేంటి మరి అప్పుడు వస్తే పార్టిసిపేట్ చేయాల్సింది, అప్పుడే ఛాన్స్ ఇస్తారు. అంటే అప్పుడు మరి నాకు కొంచెం సిగ్గేస్తుందండి, అంటే నేను చాలా బాగుంటాను అనమాట. అందరు చూస్తారేమో మరి మళ్ళీ సంబంధాలు వచ్చేస్తే చాలా ప్రాబ్లం అని మరి ఇంట్లో సంబంధాలు చూస్తారు, పెళ్లి చేసేద్దామని. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత సంబంధాలు వచ్చేస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కదండి. అందుకే అసలే టీవీలో చెప్పండి. కాదండి రాజేష్ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడేమో మా చెల్లి అక్కడ విశేషాలని చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా ఒక్కసారి టీవీలో, అంటే పెళ్లికి ముందు మళ్ళీ పెళ్ళైన తర్వాత మళ్ళీ అలా మా ఆయన పంపిస్తారో లేదో తెలియదు కదండి. అందుకే ఒకసారి నేను కూడా వెళ్తే అప్పుడు నేను ఒకసారి టీవీలో చూసుకుంటే బాగుంటుందండి. నాకు ఒక్కసారి క్లోజ్ ఫ్రేమ్ పెట్టండి చాలు. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. ఏంటండి? ఒక్కటే ఒక్క క్లోజ్ ఫ్రేమ్ చాలండి. ఒక్కసారి నేను ఉట్టి స్క్రీన్ పైన నేను ఒక్కదాన్ని ఉంటే ఒక్కసారి చూసుకోవాలని ఉందండి. కోమలండి, కోమలి. మా అక్క కాత్యాయని కూడా ఉందండి, మా చెల్లి చైతన్య కూడా ఉందండి. ముగ్గురం కలిసి వస్తామండి. ఫ్యామిలీ కలిసి వస్తాం, కానీ నాకు దానికి క్లోజ్ ఫ్రేమ్ చాలండి, వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళేమంత బాగోలేండి. నన్ను హీరోయిన్ కోసం చాలా సార్లు అడిగారు. ఏంటండి? మీరేమన్నారో చెప్పండి, అది తర్వాత చెప్తాను. అదే మీరు ఏమన్నారు అనిపించలేదు. యాక్చువల్గా నేను షూటింగ్ అనే అవుతుంది, దాంట్లో ఉన్నా ఏం పడతాయి కానీ ఎందులో కిక్ షూటింగ్ నాకు చాలా ఇష్టం అండి. కిక్ అంటే కూడా ప్రదీప్ షో, అసలు ప్రదీప్ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. ప్రదీప్ అంటే కూడా నాకు ఇష్టం. మళ్ళీ ప్రదీప్ నన్ను చూస్తే నన్ను సంబంధం అడిగేస్తాడేమోనండి. అయ్యో బాబు, నాకు చాలా సిగ్గేస్తుందండి. సరేనండి, నేను కిక్కి వస్తానండి. నేను చెప్పేది కాస్తండి, నాకు అసలు మాట్లాడడానికి గ్యాప్ ఇవ్వండి. మీరు మాట్లాడేసుకుంటే నేనేం మాట్లాడినాక సారీ అండి. అంటే మా ఇంట్లో మా వాళ్ళంతా చెప్తూ ఉంటారు, చిన్నప్పుడు నాకు వస్ ఎక్కువ పోసేసారంట, అందుకే నేను హాస్పిటల్గా వాగుతా ఉంటానండి. ఏమనుకోకండి, మీరు చెప్పండి. కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడండి, మాట్లాడ అర్థమైంది. సరే అండి. అంటే ఏం లేదండి, మా ఇంట్లో నాకు చిన్నప్పుడు వస బాగా ఎక్కువ పోస్తారంట, అందుకే నేను గలగల యాంకర్ లా మాట్లాడాలంటే నాకు చాలా ఇష్టం. నేను మాట్లాడుతూనే ఉంటానండి అలా. యాక్చువల్గా నాకు యాంకర్ అవ్వాలంటే కూడా చాలా ఇష్టం అండి. ఎక్కడికి వెళ్ళి థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నాకు ఇంత కాంప్లిమెంట్ ఇస్తే. అవునా సార్, వాయిస్ ఏంటంటే నాకు గాల్లో తెలిసిపోతున్నాను. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కసారి ప్రదీప్ కి ఫోన్ మాట్లాడతాను. ప్రదీప్ అవును, ఇందాక మీరు అన్నారు, నాకు వినిపించలేదు, అదొకసారి రిపీట్ చేస్తే. ఏం లేదండి, అంటే చాలా మంది నన్ను హీరోయిన్ గా యాక్ట్ చేయమని అన్నారు. చెప్పండి. మీరు ఇట్లా అంటున్నారు, ఒకసారి నేను మీకు వాట్సాప్ లో నా ఫోటో పంపిస్తాను, మీరు కూడా అంటారు. బాంబే నుంచి హీరోయిన్స్ అవసరం లేదు, నీ హైట్ నీకు ఫిగర్ కి అసలు నువ్వు హీరోయిన్ అయిపోవచ్చు అంటారండి అందరు నన్ను. అవునండి, మీరు బాగా మాట్లాడుతున్నారండి. ఇంతసేపు మాట్లాడుకోలేదు. ఏంటండి, మీ మాట వినిపించట్లా? అయ్యి బాబా, మీరు ఇలా అడగాలే. కానీ నేను మీకు వీడియో కాల్ చేస్తాను, ఆగండి. వాట్సాప్ లో ఇప్పుడే. వాట్సాప్ లో వీడియో కాల్ లేదనుకుంటాగా. ఫేస్ టైం ఉందా మీకు? ఐఫోన్ ఉందా? మీకు ఫేస్ టైం ఉందా? మీకు ఫేస్ టైం ఉందా? ఫేస్ టైం మీకు వాట్సాప్ లో అకౌంట్ ఉంటే నీ ఫోటో పంపించమ్మా ఈ నంబర్ కి. ఫోటో పంపిస్తే మీరు ఫ్లాట్ అయిపోకూడదు. ఓకే, అవసరం లేదండి, నేను పర్లేదు. అంటే దర్శనాలు ఎప్పుడు అన్నారు కదా, అందుకే అన్న. ఒకసారి ప్రదీప్ కేవరా
ఏది ఒకసారి ప్రదీప్ కేరా ఫోన్. అంటే ప్రదీప్ మేము ఆల్రెడీ మేము తీసారు, మేము వేరే లోపల ఉన్నాం, ఆయన లోపల షూట్ చేస్తున్నాం. ఎందుకండి మీరు అబద్ధాలు చెప్తారు? ఒకసారి ప్రదీప్ కి ఇచ్చు కదా. ప్రదీప్ ఇవ్వను, ప్రదీప్ వెళ్ళాలంటే కష్టం మరి. సరే మరి షూట్ కి పిలుస్తారా? షూట్ కి కిక్ షూట్ కి షూట్ గా పార్టిసిపేట్ చేస్తాను నేను. బాగా మాట్లాడతాను నేను. జంపింగ్ బాల్ ఉంది కదా, నేను బాగా ఎగురుతాను నేను. అవునా? చాలా బాగుందండి. అయ్య బాబా మీరు అన్నిసార్లు అందుకని నాకు సిగ్గేస్తుంది ఇక్కడ. అదే వరకు అండి, నాకు ఎక్కాలనిపిస్తుంది. మీకు చచ్చిపోవాలనిపిస్తుందా? ఇంకేంటండి విశేషాలు? చెప్పాలండి వేరే. నేనే చెప్పాలా? అయితే చెప్పేస్తానండి. చెప్పండి. నేను మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్ నుంచి కాల్ చేస్తున్నాను. నేను యాంకర్ కాజల్. అవునండి. హలో చెప్పండి. మీ ఫ్రెండ్ మీకు నా ఫ్రెండ్ కృష్ణ గడ్డే కదా, ఈ ఆ ఫారం కోసాడు. అవును, ఆ కృష్ణుడే. మీరు ఎవరినైతే తిరుగుతున్నారో మనోడే నిన్ను కాల్ చేసి ఆడుకోమని చెప్పిండు. చైతు కాజల్ మస్తు టైం పాస్ నుంచి కాల్ చేశారు, ఆడుకున్నారు బాబాయ్. అవునన్నా, భరత్ అన్న అండ్ నిజన్ అన్న అండ్ ఇక్కడ టీం ఉన్నటువంటి కృష్ణ గారు మెయిన్ గా అది తగిన ఇగో కృష్ణకి పగలగొట్టపోయినా మిథున్ కి భరత్ కి ఇద్దరికి పగలగొట్టే. కాదు టీచర్లు సాయి ఉంటే సాయి కూడా తగిలింది. ఆ సాయి కూడా పగలగొట్టు. ముగ్గురు ఉంటారు. ఒంగో పెట్టి కొట్టు, ఒంగో పెట్టి. వాళ్ళు ముగ్గురు నా ఫేవరెట్ పర్సన్స్. నువ్వు వాళ్ళని అలా అనద్దు. లేదండి అప్పుడే అయిపోద్దా? బాగా హర్ట్ అయ్యాడంట. అబ్బా పాపం, ఒక అమ్మాయి మంచి ఫోటో పంపిస్తుంది చూద్దాం అనుకున్నాడు. విజయవాడ అబ్బాయి కాల్ చేసా ఉన్నా ఇప్పుడు. నాది విజయవాడే. విజయవాడ ఏ వల్ల శివాష్? నాది కూడా విజయవాడే. నాది విజయవాడే, మన ముగ్గురు ఒకటే. కాదు, ఎలా ఫీల్ అయ్యావు? నిజంగానే ఎవరో కాల్ చేశారు అనుకున్నావా? లేదు లేదు, వాయిస్ ఎక్కడ విన్నట్టుగా వస్తుంది. ఎక్కడ అంటే షూటింగ్ వచ్చాను కానీ నేను లేదని తీసేసాను. బట్ నాకు వాయిస్ ఎక్కడో విన్నట్టుగా ఉంది కానీ ఇలానే అనాలి, తప్పదు. లేకపోతే ఎలాగా కవరింగ్ చేయమాక, దొరికిపోయావులే. మంచిగా వాట్సాప్ లో ఫోటో పంపించన్నావు, హీరోయిన్ అని టైం టైప్ అన్నావు. అర్థమైపోయింది. సాటి మగాడిగా ఇంకో మగాడి ఫీలింగ్ నేను బాగా అర్థం చేసుకోగలను. బాగా కవరింగ్ చేసినావు బాబాయ్. లేదన్నా, మామూలుగా చెప్తున్నా. అసలు అప్పటికి నేను ఆ హీరోయిన్ అంటే దగ్గు వస్తుంది. అర్థమైపోయింది. నాకు డౌట్ కొట్టింది. హీరోయిన్ అనగానే బాగుంటా అనగా అంట. బాగా చేస్తావు. ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ లో నువ్వు జాయిన్ అయినావు కాబట్టి ఇంకొన్ని రోజుల్లో మస్తు టైం పాస్ నుంచి కిక్ షోకి మేము జాయిన్ అవుతాం. ఓకే ఓకే అన్న, వెల్కమ్. చాలు అయితే కలుద్దాం. ఓకే బాయ్ బాయ్ అన్న. థ్యాంక్ యూ. Bye Rajesh. Bye bye. Well, once again, thank you very much for joining with us. Bye bye. Next one, ఎవరిని సర్ప్రైజ్ చేసి ప్రాంక్ చేయబోతున్నాం అంటే ప్రాంక్ చేసి సర్ప్రైజ్ చేయబోతున్నా అంటే తెలీదు. మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళకి కాల్ చేయబోతున్నాం. సో లెట్స్ సీ హూ ఇస్ ద లక్కీ పర్సన్. హలో, నమస్తే అండి. నమస్తే. మీ పేరు తెలుసుకోవచ్చా మేడం? అనుష. అనుష గారు, ఈ మధ్య కాలంలో దోమలు ఎక్కువగా ఉన్నాయి కదండి? కాజల్ గారు చెప్పండి. అట్లా ఎట్లా గుర్తుపట్టేసావు? ఈ మధ్య కాలంలో దోమలు ఎక్కువ ఉన్నాయి కదండి అంట. మా ఇంట్లో కూడా దోమలు ఎక్కువగా ఉన్నాయండి. కదా, దానికి ఏం చేస్తున్నావు మరి? ఏం చేయట్లేదండి, టీవీ చూస్తున్నా. అయ్యో కాదు, నీలాగా నాలాగా చైతు లాంటి స్వీట్ పర్సన్స్ కి ఇంకా ఎక్కువ కుట్టేస్తుంటాయి దోమలు. నాకైతే మాత్రం ఎక్కువ కొడతాయండి, ఎందుకో తెలియదు కానీ. మనం పంచదార బెల్లం అందుకే. అవును, నిజంగానే అండి, అందుకనే. ఎనీవేస్ అనుష, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి? కాలూరు, విజయనగరం డిస్ట్రిక్ట్. ఓ, ఎలా కనిపెట్టేస్తున్నావు కాజల్ అని చెప్పి? ఈజీగా రోజు చూస్తాం కదా, ఆ మాత్రం గుర్తుపట్టలేకపోతే ఎట్లా? రోజు చూసే మా మస్త్ టైం పాస్ వ్యూవర్స్ నే కనిపెట్టకపోతే ఎట్లా? సూపర్ అబ్బా, థ్యాంక్ యూ. అంతే కదా, అలా అయితే చూసి కూడా వేస్ట్ కదా. బాబా బాబా సూపర్. అసలు ఏం నచ్చింది బాగా మస్తు టైం పాస్ లో? ఏం నచ్చుతుందంటే
కాజల్ కన్నా చేతిగా నచ్చుతాడు, ఎందుకంటే కాజల్ నవ్వితే ఇక్కడ నాకు చిక్కెడుతుంది. నువ్వు తిడుతున్న కాంప్లిమెంట్ లానే ఉంది అందుకు నాకు. అంటే నేను రెండు చేస్తున్నాను, అందుకే అలా ఉంది. ఓ తిడుతూ కాంప్లిమెంట్ ఇస్తున్నావా నువ్వు? అసలు నీ ట్రాకే సెపరేట్ అనమాట. అంటే నేను నవ్వితే బాగుంటది, కానీ నవ్వినప్పుడు మనం చూస్తే మాత్రం ఇంకా బుర్ర పిచ్చెక్తే ఇక్కడ గిలిగిలా కొట్టేస్తుంటది. హీట్ ఎక్కిపోద్ది అనమాట. నీకే అలా ఉంటే ఇంకా అబ్బాయి పరిస్థితి ఏంటబ్బా? అందరూ అదే, మరి ఏం చేస్తాం, తప్పదు కదా. మీ ఇద్దరిని చూడాలంటే తప్పదు మరి. సో నా నవ్వు చూసి మీకు పిచ్చెక్కింది, కానీ చేతి నాకే పిచ్చి అంటాడే. ఆ చేతి ఏం చెప్తే అదే కరెక్ట్ మరి. అంతేనంటావా? సరే Thank you, అనుష. నీకోసం చేతి కోసం నేను పిచ్చిదాన్ని కూడా రెడీ. మా అమ్మగారు నేను రోజు చూస్తుంటాం మీ షో. అమ్మగారి పేరు? థ్యాంక్ యూ సో మచ్. రాధా. రాధా గారికి మా తరపు నుంచి నమస్తే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నందుకు. ఇంతకీ ఏం చేస్తున్నారు అనుష? మాట్లాడతారంట. హలో రాధా గారు నమస్తే, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు ఆంటీ? ఆంటీ ఎలా ఉన్నారు? హలో రాధా రాధా ఆంటీ మాట్లాడు. హలో కాజల్ సేతు. నమస్తే రాధా గారు, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నీ వాయిస్ నాకు వినిపిస్తుంది, నా వాయిస్ నీకు వినిపించట్లేదు. వినిపిస్తుంది నాకు కూడా. ఏంటమ్మా మేసాలు, గెడ్డలు, గెడ్డప్లు రోజు చూస్తున్నారా మీరు? చంపులు సరిగన్ను కొట్టడం, చేతిని కర్ర పట్టుకొని కొట్టిస్తే ఎలాగమ్మా? అమ్మో మీరు ఫ్యామిలీ అంతా చేతికి ఫ్యాన్స్ అయినట్టున్నారు బాబాయ్. మీరు నాతో మాట్లాడితే నేను నీకు ఫ్యాన్నే, తనకి ఫ్యాన్నే. మస్త్ టైం పాస్ కి ఫ్యాన్ కదండి ఆంటీ. అందరూ ఒకటే, కానీ మీ ఇద్దరు మాకు భలే నచ్చుతారు. ఎందుకంటే నవ్విస్తారు కదా గంట టైం. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. కాకపోతే నా మాటల్లో తేడా ఉంటది, అన్ఎడ్యుకేటెడ్. అయ్యో అట్లేం ఏం లేదు. ఎంత వినసొంపుగా ఉందో తెలుసా? అవునా? మీరు అనుకుంటున్నారు మాట్లాడే వాళ్ళు అంకుల్ డ్యూటీకి వెళ్ళిపోయారు. అవునా? కాదు రాదా ఆంటీ, మీరు అనుకుంటున్నారు మేము వెల్ ఎడ్యుకేటెడ్ అని. మేము కూడా అన్ఎడ్యుకేటెడే. చేతి అయితే వేలిముద్ర. అంత లేదు, అన్ఎడ్యుకేటెడ్ ఏంటి? మా సమాధానానికి ఎలా మాట్లాడతారు? మేమేదో చూసిన అంటే జగమెరిగిన వాళ్ళం అనమాట, లోకం తెలిసిన వాళ్ళం. లోకం మాకు ఎంతో నేర్పించింది, అదే మేము మాట్లాడుతూ అందరికి నేర్పిస్తున్నాం. ప్రోగ్రామ్ ఏది మిస్ అవ్వకుండా 11 అయ్యేసరికి ఏది వచ్చినా మార్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే స్టార్టింగ్ నుంచి ఇంతవరకు అంటే ఇప్పుడు మాట్లాడుతుందమ్మా. ఒక నిమిషం రాదా ఆంటీ, చెప్పండి అమ్మా. ఇప్పుడు దాకా వేసిన గెటప్స్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన గెటప్ ఏదా ఆంటీ? అన్ని బాగానే నచ్చాయి, కానీ కాకపోతే మీసాలు గెడ్డాలు మీరు కాజలు పెట్టుకుంది కదా, తన అందరం ఏమైనా తక్కువ వస్తుంది కదా, అప్పుడు నువ్వు పెట్టుకుంటే బాగుంటది. కానీ అంటే ఆ రోజు పులి ఆశ వేస్తాను, పులి డ్రెస్ వేస్తాను, పులి వేస్తా అని చెప్పేసి వేసింది, అందుకే మీసాలు గడ్డాలు పెట్టుకుంది. పులి, ఆడపులి, శివంగి. పెళ్లిడికి వచ్చిన వాయిస్ లా ఉంది మీది, పెళ్ళైపోయిన వాయిస్ లా లేదు అసలు. నాకు డౌట్ వచ్చింది, పులిరాజా గారు ఎక్కడ ఉన్నారు? సిగ్గుపడింది ఇప్పుడే. నెక్స్ట్ టైం పందే ఇద్దాం. హౌస్ వైఫ్ ఖాళీగా ఉంటారని చెప్పేసి నిజాన్ని బయట పెట్టారు. నేను పెద్ద పులి. ఎలా ఉంది తెలుసా? మామిడికాయలు, జాంకాయలు అలా ఉంది గారు. ఎంత ఆనందపడుతున్నామో మీరు మాతో మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ ఆంటీ. మాకు కూడా అంతే అంకులు లేరు, ఎలక్ట్రికల్ ఆఫీస్ లో చేస్తారనమాట, ఖాళీ ఉండదు. ఓకే ఓకే, అంకుల్ కి మా తరపు నుంచి నమస్తే, హాయ్ చెప్పండి. నమస్తే అమ్మా. ఇవ్వండి అనుషకి ఫోన్. పెద్దవాళ్ళు కదా. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఇలానే ఉండాలి. తప్పకుండా మా పదకొండు అయ్యిందని ఈశ్వరికి ఇంకా వేరే పెట్టడం లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. ఏ ఒక్కటైనా మిస్ అవ్వం. అంకుల్ వచ్చినా ఏటమ్మా పెట్టామని చూడండి ఒకసారి అని బాగా చెప్తుంటది అనమాట. థ్యాంక్ యూ. ఇకంటే పాప ఒకసారి మాట్లాడుద్దమ్మా. ఇవ్వండి. ఓకే ఓకే. కాజల్ గారు. అనుష బా, మీ మమ్మీ కూడా నీలాగే ఎంతో స్వీట్ గా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్, మీ అమ్మ. నేను ప్రాంక్ కాల్ చేయమని మీకు మెసేజ్ చేశాను. అవునా, చేసావా? అంటే శివాజీ చేయమని చెప్పి కాల్ ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డేస్ కాబట్టి నీకు ప్రాంక్ చేసి సర్ప్రైజ్ చేసాము. అట్లాగే మీ ఫ్రెండ్ కి కూడా ఒక రోజు ఇలాగే సాటర్డే కాల్ నాకు వస్తుందేమో అని అనుకున్నాం, అట్లాగే వచ్చింది. హ్యాపీస్. నేను కాజల్ గెటప్ మొన్న
పులి గెటప్ ఏదో వేసారు కదా, ఆ. ఆ రోజు అయితే ఇంకా బాబాయ్ చూడగానే చాలా నవ్వు వచ్చింది. నవ్వించడానికి అలా వేసా. కానీ ఏంటో బాబాయ్ ఇలా ఉంది అనుకున్నాను. సో స్వీట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే రెగ్యులర్ గా మా షో చూస్తున్నట్టు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాడు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, పాన్ కార్డ్ డీటెయిల్స్ మా వాళ్ళకి ఇచ్చేసాయి. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ us. బాయ్ అనుష. బాయ్ బాయ్ అనుష. ఆ రోజు పులి గెటప్ కి అసలు సూపర్ రెస్పాన్స్ అన్నమాట. అందరూ చూడగానే నవ్వుకున్నాం అన్నారు. సో ఈ గెటప్ వేయడానికి మెయిన్ రీజన్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ భరత్ ఇంకా సాయి అన్నమాట. నేను ఆ రోజు ఆ డ్రెస్ వేసుకోగానే చాలా బాగుంది పులి గెటప్ అనుకుని అట్లా అయిపోయింది. ఫ్లో అలా ఫాలో అయిపోయాం. నాట్ జస్ట్ ఆ గెటప్ కి, మా షోలో ఏ దానికన్నా సరే క్రెడిట్ గోస్ టు భరత్ అండ్ సాయి, అలాగే మా టీం అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇయాల్టి మన మస్తు టైం పాస్ కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు కాజల్ ఇంకా చేత. అప్పుడే ఎగ్జాక్ట్లీ తెలియలేదు కదా, వీకెండ్ వచ్చేసింది, బాగా ఎంజాయ్ చేయండి. అండ్ సండే బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ మండే మార్నింగ్ షార్ప్ 11 o'clock కి మళ్ళీ వచ్చేస్తాం బోల్డ్ అంత టైం పాస్ చేయడానికి. ఆల్వేస్ సే లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ us on మస్త్ టైం పాస్. And as I always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Bye.